ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఈశ్వరుణ్ణి చూడడం చేత కాదు కానీ గోడకి ఓ భగవంతుని మూర్తులన్నీ అంటించేసి నైవేద్యాలన్నీ అక్కడ పెట్టి గుడ్డ కప్పి తీసుకొచ్చి నువ్వు తినేయడానికే, ఇంకోటికి పెట్టకుండా. అందుకని నీకంతే తెలిసే అని పాపం ఒక ఆవిడ ఎంతో భక్తి శ్రద్ధలతో పాయసం పెట్టి ఎవ్వరూ చూడకుండా తలుపులేసేసి ఆ గోడ మీద అన్నీ అంటించేసి భగవంతుడి యొక్క మూర్తుల్ని వాళ్ళకి నైవేద్యం పెట్టుకుందామని కళ్ళు మూసుకుని పెద్ద ధ్యానం చేస్తోంది. చక్కగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు, ఆ మూత తీసేశాడు, చక్కగా తినేశాడు, శుభ్రంగా మూతంతా పరమాన్నం అంటూ కూర్చున్నాడు. ఆవిడికి నైవేద్యం పెడదామని ఇలా చూసింది, ఇంకేం నైవేద్యం, మూతికి రాసు కూర్చుని ఉన్నాడు. అయ్యో 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 అంది. వేలుపులటే నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడనుచు విక వికన గిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడు ఎంగిలి చేశాను. నాకంటే పరబ్రహ్మరే నేను తిన్నదే వాళ్ళు తిన్నట్టని ఈ ఎంగిలి మూతి తీసి వాళ్ళకి రాసి వెళ్ళిపోయాడు. నిజంగా దేవతలందరూ ఆయన అనుగ్రహంతో జీవించవలసిన వాళ్ళే కాబట్టి నేను తిన్నది వాళ్ళకి అందింది లేవే అని అంటించి వెళ్ళిపోయాడు.